to GSR is English, and today we are going to learn about present continuous tense. Present continuous tense. The written English lo gaani, spoken English lo gaani, this is the very important tense. See, where do we use the tense? ఈ టెన్స్ ని మనము ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం? It is used to indicate the work. It is used to indicate the work which is going on at the time of we are speaking. The present continuous tense, it is used to indicate the work which is going on at the time of we are speaking. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే ఆ పనిని గురించి తెలియజేయడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఆ వర్క్ అనేది మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, she is reading a book. ఆమె ఇప్పుడు ఒక బుక్ చదువుతూ ఉంది. They are playing cricket. They are playing cricket. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. I am writing a sentence. I am writing a sentence. నేను ఒక సెంటెన్స్ రాస్తూ ఉన్నాను. అండ్ ఆ సెంటెన్స్ రాయడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక్కడ ఆడుకోవడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. రీడింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రెజెంట్ లోపల ఒక పని కొనసాగుతూ ఉన్నట్లయితే ఈ టెన్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. దిస్ ఈస్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లెట్ us see the structure of the tense. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ subject plus be form plus V4 plus object. Present continuous tense ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సెంటెన్స్లో స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత బీఫామ్, బీఫామ్ తర్వాత వెర్బ్ యొక్క 4వ రూపము V4 అండ్ లాస్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ she is the subject. బీఫామ్, బీఫామ్స్ ప్రెజెంట్ టెన్స్లో 3 ఉన్నాయి. am, is, are. These are the present B forms. am, is, are. The subject తర్వాత we have to write B form. మరి B form present B forms 3 ఉన్నాయి. మూడిట్లో ఏది రాయాలి? ఇక్కడ she ఉంది కాబట్టి we have to write is. ఇలా కాకుండా I ఉందనుకోండి am రాస్తూ ఉంటాం.
అండ్ వి ఉంది ఆర్ రాస్తూ ఉంటాం. ఇక్కడ షీ ఉంది సబ్జెక్ట్ అండ్ బి ఫామ్ ఈజ్ V4. వర్బ్ యొక్క అండ్ ఫోర్త్ ఫామ్ V1కి ఐఎన్జి యాడ్ చేస్తే అది V4 అవుతుంది. షీ ఈజ్ writing. She is writing a letter. She is writing a letter. She is the subject, is B form, writing V4, a letter object. Subject B form, V4 object. For example, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉందనుకోండి, ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్. నేను లెటర్ రాస్తూ ఉన్నాను. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లేస్ లోపల దెర్ ఈజ్ యూ ఉంది. యూ ఉన్నప్పుడు ఆర్ రాస్తూ ఉంటాము. యూ ఆర్ writing a letter. Okay, subject B form, V4 object. And ఇక్కడ ఓన్లీ బీ ఫామ్ రాసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ బీ ఫామ్స్ ప్రెజెంట్ బీ ఫామ్స్ 3 ఉన్నాయి కాబట్టి ఎక్కడ యామ్ రాయాలి, ఎక్కడ ఈజ్ రాయాలి, ఎక్కడ ఆర్ రాయాలి అని. అండ్ సబ్జెక్ట్ ప్లేస్ లోపల ఓన్లీ 7 pronouns అండ్ నౌన్ నేమ్ మరియు 7 pronouns. ఈ 8 మాత్రమే ఏదో ఒకటి సబ్జెక్ట్ యొక్క ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 8 మనకు తెలిసినట్లయితే ఈ 8 సబ్జెక్ట్స్ తర్వాత బీ ఫామ్ ఏది రాయాలో తెలిస్తే అండ్ వీ కెన్ రైట్ ఎనీ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, present B forms am, is, are. If it is I in the place of subject place lopala I unnatlaithe we should write am. In the place of subject he, she, it, నేమ్. సబ్జెక్ట్ యొక్క ప్లేస్ లోపల హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్ కానీ ఉన్నట్లయితే we have to write is. I am, he is, she is, it is. Name, for example, Suresh is. The subject place లో we కానీ you కానీ దే కానీ నేమ్స్ ఒకటి కన్నా ఎక్కువ నేమ్స్ ఉన్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు రైట్ ఆర్. వి ఆర్, యు ఆర్, దే ఆర్ నేమ్స్. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ సురేష్ ఈజ్, సురేష్ అండ్ రమేష్ ఆర్. సురేష్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ ఒకటే నేమ్ అయితే ఈజ్ రాస్తూ ఉంటాం. సురేష్ ఈజ్ ప్లేయింగ్. నేమ్స్ సురేష్ అండ్ రమేష్ ఆర్ ప్లేయింగ్. ఐ యామ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్, సురేష్ ఈజ్ ప్లేయింగ్. వి ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, they are playing, Suresh and Ramesh are playing. This is the structure of the present continuous tense. Subject, B form, V4, object. B forms am, is, are మూడు ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్ని బట్టి బీ ఫామ్ రాస్తూ ఉంటాము. సబ్జెక్ట్ అనేది ఐ ఉన్నప్పుడు యామ్, ఈ షీ ఇట్ నేమ్ ఉంటే ఈజ్, వి యు దే నేమ్స్ ఉన్నట్లయితే ఆర్ రాస్తూ ఉంటాము.